One week home. సో హలో ఫ్రెండ్స్, నేనండి మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి మనం తెలుసుకుందాం. మన సామ్సంగ్ మొబైల్లో ఆండ్రాయిడ్ వర్షన్ 14కి సంబంధించి చాలా వరకు సెట్టింగ్స్ మార్చేశారు. ఆండ్రాయిడ్ వర్షన్ 13 నుంచే మార్చారు దాన్ని. సో చాలామంది డూ నాట్ డిస్టర్బ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి, సరిగ్గా యాక్టివేట్ అవ్వలేదు అని అనడం కూడా జరిగింది. సో ఆ డూ నాట్ డిస్టర్బ్ సర్వీస్ని ఇప్పుడు ఉందా? ఆండ్రాయిడ్ వర్షన్ 13, 14 ఈ ప్రాంతంలో డూ నాట్ డిస్టర్బ్ సర్వీస్ అనేది ఉందా? ఉంటే అది ఎక్కడుంది, దాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఎలా ఉంది అనేది చూసుకోవాలి. నోటిఫికేషన్లో మాత్రం మనకు డూ నాట్ డిస్టర్బ్ అనే కనబడుతుంది. బట్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఆన్ చేసుకోవడానికంటే ఇక్కడికి వెళ్ళామనుకోండి, మనకి ఇష్టం వచ్చిన మోడ్ పెట్టుకొని డూ నాట్ డిస్టర్బ్లో ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఏ మోడు ఆన్ చేయను, ఎందుకంటే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఏ మోడ్ అనే ఆన్ చేసినా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి నేను ఏ మోడ్ ఆన్ చేయను. ఇది ఆన్ చేస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. దాంతోపాటు 1-2 కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా మనం తెలుసుకుందాం మన సామ్సంగ్లో. ఓకే, దానికోసం నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. App screen page 2 of 2. Play Store 2 notif. YT Create. Recorder. What's Vodafone. Vocal. VIA. Telegram. Stop. Smart Switch. Settings. Smart Settings. సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. Settings. మనం స్వైప్ చేద్దాం. Connected devices. Modes and routines. Mode. Connected devices. Quick share. Android Auto. ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్, క్విక్ షేర్, ఆండ్రాయిడ్ ఆటో అని ఉంది కదా, దీని తర్వాత స్వైప్ చేద్దాం. Modes and routines. Modes. Routines. మోడ్స్ అండ్ రొటీన్స్. సో వీటిని డూ నాట్ డిస్టర్బ్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, సో నేను ట్యాప్ చేస్తున్నాను. Modes and routines. సో స్వైప్ చేస్తున్నాను. Modes and routines. ఇక్కడ చూడండి, రకరకాల మోడ్స్ ఉన్నాయి చూడండి. Search button. సెర్చ్ చేసి ఆన్ చేయొచ్చు, లేదంటే More options button. మోర్ ఆప్షన్స్లో పెద్దగా ఏమి మనకి ఇబ్బంది ఏం లేదు, ఇవన్నీ ఏం లేవు. ఓకే, మనం ఇంపార్టెంట్ తెలుసుకుందాం ఇప్పుడు. Choose a mode based on what you are doing or where you are. Your phone's settings will change to match your activity or situation. ఓకే, ఎక్కడున్నారో ఆ మోడ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటుంది. Disable page at your home, work and other places to start modes and routines when you arrive or leave. ఓకే, ప్రస్తుతానికి నేను డిజేబుల్లో ఉన్నాను. ఒకవేళ అవన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే Not now button. నాట్ నౌ, Add place button. యాడ్ ప్లేస్ మనం యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, నేనేమి యాడ్ చేయట్లేదు. దెన్ నెక్స్ట్ స్లీప్ మోడ్. ఏ మాత్రం పని చేయదు ఫోన్, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ Turn on sleep mode button. దీని మీద ట్యాప్ చేస్తే స్లీప్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. దెన్ Theater not set. థియేటర్లో మీరు ఉన్నారు, అప్పుడు Turn on theater mode button. థియేటర్ మోడ్ టర్న్ ఆన్ చేసి అప్పుడు థియేటర్ మోడ్ నాట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం. ఓకే, ఎంతసేపు ఉంటారు థియేటర్లో అని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ Driving not set. డ్రైవింగ్ మోడ్. మనం డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనకు కాల్స్ రాకుండా ఉంటాయి. దెన్ నెక్స్ట్ దీని Turn on driving mode button. ట్యాప్ చేస్తే అది డ్రైవింగ్ మోడ్ అనేది సెట్ అయిపోతుంది. మీరు ఎంతసేపు డ్రైవింగ్లో ఉంటే అంతసేపు ఆన్లోనే ఉంటుంది. అలాగే థియేటర్ మోడ్ కూడా మీరు ఎంతసేపు ఆన్లో ఉంటే అంతసేపు ఆన్లోనే ఉంటుంది. ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మోడ్స్లోకి వచ్చి ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. అలా అనమాట. మనం అదే స్పెసిఫిక్గా టైమింగ్ సెట్ చేసుకోవాల్సిన పని లేదు. దెన్ నెక్స్ట్ Exercise not set. ఎక్సర్సైజ్ మోడ్. మీరు ఎక్సర్సైజ్లో ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు చేస్తారు? కాబట్టి ఈ మోడ్లో ఆన్ చేసుకుంటే మనకి ఎక్సర్సైజ్లో ఉన్నారు తను అని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ పోతుందో లేకపోతే అలా వస్తుందన్నమాట. ఓకే, దెన్ ఇది Turn on exercise mode button. ఇక్కడ టర్న్ ఆన్ చేస్తే ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నంతసేపు ఆ మోడ్లోనే ఉంటుంది. మళ్ళీ మోడ్స్లోకి వచ్చి మనం మార్చుకోవచ్చు హ్యాపీగా. దెన్ నెక్స్ట్ మోడ్ Relax not set. రిలాక్స్ మోడ్. మనం హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుందాం. ఆ క్షణాల్లో ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారు, కానీ వచ్చే ఫోన్లన్నీ సేవ్ అవుతుంటాయి, రింగ్ అవుతూనే ఉంటాయి, కానీ మనకు అందవు. అది విషయం. మరి మనం చూసుకోవచ్చు హ్యాపీగా లేచి. Turn on relax mode button. ఇలా అనమాట. Work not set. ఏమైనా వర్క్లో ఉన్నప్పుడు Turn on work mode button. వర్క్ మోడ్. Add mode button. ఓకే, అంతా రెడీ చేసిన తర్వాత టర్న్ ఆన్ చేసిన తర్వాత యాడ్ మోడ్ బటన్ మీద ట్యాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? Selected modes tab. Routines tab. రొటీన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. Pop up window. స్వైప్ చేద్దాం.
Discover recommended routines and search for routines. Discover recommended routines and search for routines. ఇది మనకి ఏ రొటీన్ కావాలో ఆ రొటీన్ సెర్చ్ చేయొచ్చు. అది ఒక్కటే ఉంది. ఇది ఎందుకు పెట్టారు, ఈ రొటీన్స్ అంటే ఏంటి అదని మనకు తెలియదు. బట్ మీకు చూపించాల్సింది ఏం చూపించాలని నేను అనుకున్నానంటే మోడ్స్ చూపించాలనుకున్నాను, చూపించాను. జస్ట్ ఆ మోడ్ టర్న్ ఆన్ చేస్తే చాలు, మనకి మోడ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ But modes and routines. Navigate up button. బ్యాక్ వస్తున్నాను. మరో ఇంపార్టెంట్ సెట్టింగ్ తెలుసుకుందాం. Settings. Sounds and vibration. Sound mode. Ringtone. Modes and routines. Modes. Connected devices. Quick share. Android Auto. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. Connected devices. ఇక్కడ చూడండి, Connected devices. Search settings button. Quick share. క్విక్ షేర్ అంట, Music share. మ్యూజిక్ షేర్. On. Music share. Switch. మ్యూజిక్ ఏదైనా షేర్ చేసేటప్పుడు అది మనం ఆన్లో ఉండాలి. క్విక్ షేర్ మనకు వద్దుగా, నాకు వద్దే వద్దు, నేను ఆన్ చేయలేదు. Auto switch buds. ఆటో స్విచ్ బడ్స్. Call and text on other devices. కాల్ ఆర్ టెక్స్ట్ అండ్ అనదర్ డివైజెస్. ఇక్కడ మనం మనకు టెక్స్ట్ పెట్టామంటే కాల్ అనేది వాళ్ళు లిఫ్ట్ చేయనప్పుడు మనం లిఫ్ట్ చేయలేనప్పుడు ఒక టెక్స్ట్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. Continue apps on other devices. కంటిన్యూ యాప్స్ ఆర్ అనదర్ డివైజెస్. మన దగ్గర ఉన్నటువంటి యాప్స్ని అనదర్ డివైజెస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు దీని మీద ట్యాప్ చేసి. ఓకే, On. Continue apps on other devices. Switch. ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను నేను. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ Link to Windows. లింక్ టు విండోస్. Off. Link to Windows. Switch. నేనైతే ఆఫ్ చేసుకున్నాను విండోస్తో లింక్ చేయడానికి. Multi control. మల్టీ కంట్రోల్. On. Multi control. Switch. ఇది ఆన్లో ఉంటే మన ఫోన్ బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. Smart view. స్మార్ట్ వ్యూ, Galaxy wearable. గ్యాలక్సీ వేరబుల్, Smart things. స్మార్ట్ థింగ్స్, ఇవన్నీ యాప్స్ అనమాట, మనకు వర్క్ అయ్యే యాప్స్ అన్నీ. Android Auto. ఆండ్రాయిడ్ ఆటో. Looking for something else. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ ఒకే సెట్టింగ్స్లో ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో అనేది మీకు తెలిసిందే, ఆండ్రాయిడ్ వర్షన్ 11 అలా చూసే ఉంటారు. వాటి గురించి అన్నీ మేము స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. బ్యాక్ వస్తున్నాను. Back button. Settings. ఓకే, స్వైప్. Modes and routines. Modes. Sounds and vibration. Notifications. Status bar. Display. Brightness. Battery. Power saving. ఇక్కడ చూడండి, Wallpaper. Battery. Power saving. Charging. ఇది ఒక సెట్టింగ్గా చేశారు. అప్పుడు ఎలా ఉండేదంటే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ రెండు ఒకే సెట్టింగ్స్లో ఉండేవి. ఇప్పుడు బ్యాటరీ సెట్టింగ్స్ని వేరుగా చేశారు. Wallpaper and start. Themes. Home screen. Lock screen. Secure. Location. Location request. Safety. Accounts and back. Google. Advanced feature. Digital well-being and device care. Apps. చూడండి, Device care. Storage. Memory. App protection. ఇది ఒక సెట్టింగ్స్ చేశారు. అయితే దీంట్లోనూ బ్యాటరీ అనే పార్ట్ ఉంది, దాంట్లోనూ బ్యాటరీ అనే పార్ట్ ఉంది. ఉత్త బ్యాటరీ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం, తర్వాత డివైస్ కేర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. Digital. Advanced. Google. Accounts and back. Safety and emergency. Location. Secure. Lock screen. Home screen. Themes. Wallpaper and battery. Power saving. Charging. బ్యాటరీ, పవర్ సేవింగ్, ఛార్జింగ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. ట్యాప్ చేద్దాం. Battery. స్వైప్. Battery. Search button. సెర్చ్. ఈ సెర్చ్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. 18 hours 50 minutes left. నాకు 18 గంటల Search. 18 hours 50 minutes left. 17 గంటల 50 నిమిషాల బ్యాటరీ ఉందంట. ఇంకా 56% available. 56% అవైలబుల్లో ఉంది. A full charge will last about 1 day 9 hours. ఆ ఫుల్ ఛార్జ్ విల్ అబౌట్ 1 day 9 hours. అంటే అంతకుముందు పెట్టారు మీరు అని. Power saving. పవర్ సేవింగ్ ఆఫ్లో ఉంది. Off. Power saving. Switch. ప్రస్తుతానికి నాకు వద్దు కాబట్టి ఆఫ్లో పెట్టాను, ఎందుకంటే అంత పవర్ అయ్యేటువంటి యాప్స్ నా దగ్గర ఏం లేవు ప్రస్తుతానికి. దెన్ నెక్స్ట్ Background usage limits. బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్. Battery protection. Adjust charging behavior to extend the lifespan of your battery. Off. Battery protection. Switch. బ్యాటరీ ప్రొటెక్షన్ అంటారు కానీ ఏం పెద్దగా లేదు, ఆఫ్లోనే ఉంది. Today. Drop down menu. టుడే డ్రాప్ డౌన్ మెన్యూ అంటే ఎన్ని రోజులు నీకు ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడ ట్యాప్ చేసి రోజులు సెలెక్ట్ చేసుకోవచ్చు. Last charge to 100%. Stop charging 17:57 am ago. Battery usage 42%. ఓకే, 42% యూస్ చేశారు, ఎన్ని గంటలకు ఛార్జింగ్ పెట్టారో అన్నీ కూడా డీటెయిల్గా చెప్పేస్తుంది ఇక్కడ. Today. Graph. WhatsApp 15.1%. ఏ యాప్ ఎంతెంత పర్సెంట్ యూస్ చేసుకుందో చెప్తుంది. వాట్సాప్ 15%, Talkback 2.1%. టాక్బ్యాక్ 2.1% యూస్ చేసుకుందంట. Vocalizer voices 1.5%. వోకలైజర్ వాయిసెస్ 1.5% ఛార్జింగ్ యూస్ చేసుకుంటుందంట. Battery activity view details button. బ్యాటరీ యాక్టివిటీ వ్యూ డీటెయిల్స్. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం.
Battery activity. ఓకే, స్వైప్ చేద్దాం. Battery activity. The 14th of July today. Not tick. The 8th of July. Button. మీకు ఎప్పుడు కావాలి, ఎప్పుడు బ్యాటరీ యాక్టివిటీ కావాలి? Not tick. The 9th of July. Button. Not tick. The 10th of July. Button. Not tick. The 11th of July. Button. ఇలా మనకి ఏ డేట్కి కావాలనో ఆ డేట్కి టిక్ పెట్టుకుంటే ఆ డేట్కి సంబంధించి మనకి బ్యాటరీ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఫోన్ కొందే మొన్న. ఓకే, బ్యాక్. Graph. Back. Button. Battery. అండ్ నెక్స్ట్ Vocalizer voice. Talk back. To WhatsApp. Last charge. Today. Drop. Off. Battery. Background. Off. Power saving. Background usage limits. బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అనేటువంటి సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. Background usage limits. ఓకే, స్వైప్ చేద్దాం. Background usage. More options. Button. Limit battery usage for apps that you don't use often. Put unused apps to sleep. On. Switch. Never auto sleeping apps. 0. నెవర్ ఆటో స్లీపింగ్ యాప్స్ 0. Sleeping apps. 0. స్లీపింగ్ యాప్స్ 0. Deep sleeping apps. 0. డీప్ స్లీపింగ్ యాప్స్ 0. ఇంకా ఏమీ యాడ్ చేయలేదు నేను. ఇంకేదైనా దానికి ఇబ్బంది అయితే చెప్తుంది. ఒక 24 అవర్స్ డీప్ స్లీప్లో పెట్టమనో చెప్తుంది. నోటిఫికేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఆన్ చేసి నోటిఫికేషన్లో వాటిని డీప్ స్లీప్లోకి పెట్టాలి. ఓకేనా? దెన్ బ్యాక్. Home. Button. Back. Button. Battery. Back. Button. Settings. ఓకే, బ్యాటరీ సెట్టింగ్స్ అయిపోయింది. Theme. Homes. Locks. Secure. Locate. Safety. Accounts at Google. Digital well-being. Device. Apps. General apps. Device care. Storage. Memory. App protection. డివైస్ కేర్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి చూసేద్దాం ఒకసారి. ట్యాప్ చేద్దాం. Device care. స్వైప్ చేద్దాం. Device care. Search. Button. Care report. More options. Grade. More options. Care report. Button. ఈ కేర్ రిపోర్ట్ అంటే ఏంటంటే మన మొబైల్ ఎంత ఏది దేనికి యూజ్ అయింది, ఎలా యూజ్ అయింది, ఎంతసేపు యూజ్ చేసుకున్నారు అంతా దీంట్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ More options. Button. మోర్ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసేద్దామా. ట్యాప్. Pop-up window. Storage booster. స్టోరేజ్ బూస్టర్. ఓకే, స్టోరేజ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే మీకు తెలిసిందే, మనకి ఏదైనా వేస్టేజ్ డేటా ఉంటే దాన్ని ఎరేస్ చేసుకుంటూ వస్తుందన్నమాట. మనం యూట్యూబ్ వాడుతూ ఉంటాం, అన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని ఎరేస్ చేసుకుంటూ వస్తుంది. స్టోరేజ్ బూస్టర్ ఇక్కడ ఉంది మోర్ ఆప్షన్లో. బ్యాక్. Device care. ఇంకా ఏమేమి ఉన్నాయి Grade. ఇక్కడ చూడండి. మనకి బ్యాటరీ కనుక అటు ఇటు ఉన్నట్టయితే గుడ్ అంటుంది, ఆప్టిమైజ్ నౌ కనిపిస్తుంది. ఇక్కడ గ్రేట్ అంది కాబట్టి ఆప్టిమైజ్ నౌ మీకు కనబడినా కూడా కనబడదు, ఆప్టిమైజ్ చేసుకోమని చెప్పదు, గుడ్ అంటేనే చెప్తుంది. ఓకే, గ్రేట్, గుడ్ దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 11లో ఉండే వాళ్ళకు కూడా ఈ అప్డేట్ వచ్చేసింది. ఓకే, గుర్తించగలరు. స్వైప్. Your care report has been updated. See what device care has done to keep your phone in good condition. ఫోన్ ఎలా ఉంది, గుడ్ కండిషన్లో ఉంది, బ్యాడ్ కండిషన్లో ఉందో తెలుసుకోవచ్చు ఇక్కడ. ఒకసారి ట్యాప్ చేసి చూద్దామా. Care report. స్వైప్. Care report. Optimization. Heading. Last auto memory cleaning. 15 hours ago. Newly added. The 14th of July 2020 for 4:31 a.m. Last auto restart. Off. Restart when needed. Off. Apps put in deep sleep. Heading. Issues in last 30 days. 0 issues. None. Unused apps. None. App issues. None. Excessive alerts. None. ఓకే, అన్నిటి గురించి తెలియజేస్తుంది. బ్యాక్. But. Device care. స్వైప్. Optimize now. Button. ఆప్టిమైజ్ నౌ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. చేసేద్దామా. లేటెస్ట్ స్టార్ట్. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Optimizing 3 full stop. ఆప్టిమైజ్ అవుతుంది. No high battery usage detected. Optimized. నో బ్యాటరీ ఐటెస్ డిటెక్టెడ్. Device care. చూద్దాం. Navigate up. But. Device. Optimized. ఆప్టిమైజ్ అయిపోయింది. No high battery usage detected. నో బ్యాటరీ ఐ యూసేజ్ డిటెక్టెడ్. No app crashes detected. నో యాప్ క్రాషెస్, అంటే యాప్స్ వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏం లేవు, బాగున్నాయి అన్ని యాప్స్. One background app closed. వన్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్. No storage issues. నో స్టోరేజ్ ఇష్యూస్. No apps using too much memory. నో యాప్స్ యూజింగ్ టూ మచ్ మెమరీ, అంటే ఎంత పడితే అంత మెమరీ యూజ్ చేయలేదు, దానికి ఎంత కావాలో అంతే యూజ్ చేస్తున్నాయి అన్ని యాప్స్. No malware apps detected. మాల్వేర్ యాప్స్ ఏమి లేవు ఇక్కడ. No apps sending excessive alerts. నో యాప్స్ సెండింగ్ ఎక్సెసివ్ అలర్ట్స్, ఇంకా ఏ యాప్కి సంబంధించి అలర్ట్స్ ఏమి సెండ్ కాలేదు. Done. Button. డన్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, Your care report has been updated. See what device care has. Battery 18H50 mAh left. 56. Storage 90. Battery 18H50 mAh left. 56% available. ఓకే. Storage 99. ఇక్కడ చూడండి. Battery 18H50 mAh left. 56% available. ఇక్కడ కూడా బ్యాటరీ చెప్తుంది. అంటే ఎందుకు బ్యాటరీ సెట్టింగ్స్ పక్కన పెడుతున్నారు, ఇది కూడా ఈ సెట్టింగ్ని కూడా దీంట్లో కలిపేశారు. ఓకే, కాబట్టి మీరు బ్యాటరీ గురించి మాత్రమే తెలుసుకోవాలంటే బ్యాటరీ సెట్టింగ్స్లో తెలుసుకోవచ్చు.
అన్నిటి గురించి తెలుసుకోవాలంటే డివైస్ గేర్లోకి ఖచ్చితంగా రావాలి. ఇది దానికి దీనికి తేడా. ఓకే, దాంతోపాటు ఇంకా కొన్ని సెట్టింగ్స్ చూద్దాం డివైస్ కేర్లోనే. ఎలాగో మనం డివైస్ కేర్లోనే ఉన్నాం. Storage 99.3 gigabytes available. 28.7 gigabytes used in 128 gigabytes. Battery storage 99.3 gigabytes available. 28.7 gigabytes used in 128 gigabytes. ఓకే, 128 గిగాబైట్స్లో మనం ఎంత యూస్ చేసామో చెప్తుంది. Memory 2.2 gigabytes available. 3 gigabytes used in 6 gigabytes. ఓకే, కొంత అదేదో అంటారు కదా, పక్కన పెడుతుంది అనమాట కొంచెం. ఓకే, మెమరీని ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూద్దాం. ట్యాప్ చేస్తున్నాను. Memory స్వైప్. memory 2.2 gigabytes available. 3 GB/6 GB used. Reserve 755 megabytes. రిజర్వ్లో పెడుతుంది ఇది. Free up memory by stopping background apps. Clean now plus 198 MB button. 198 MB అన్క్లీన్లో ఉంది. క్లీన్ చేసేద్దాం. Cleaning చూడండి పర్సంటేజ్ చెప్తుంది. 30%. Memory 2.2 gigabytes available. ఓకే, క్లీన్ చేసేసింది. 3 GB/6 GB used. Reserve 755 megabytes. 3 GB/6 GB used. Reserve 700. Memory resident apps. మెమరీ రెసిడెన్స్ యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. దీని మీద ట్యాప్ చేస్తే స్లీప్ చేయవలసిన యాప్స్ మీద మనం సెలెక్ట్ చేసుకొని స్లీప్ చేసుకోవచ్చు. ఓకే, Excluded apps button. ఎక్స్క్లూడెడ్ యాప్స్ అంటే బుట్ డీప్ స్లీప్లోకి పెట్టేటువంటి సిస్టమ్ అనమాట. RAM plus 4 gigabytes button. రామ్ ప్లస్ అనేసి అంటే ఒక మనకి కెపాసిటీ ఉంది, అది 4 గిగాబైట్స్. నేనైతే ఎప్పుడు యూస్ చేసుకోలేదు, ఇది ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలీదు. ఇన్ కేస్ నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. Navigate up button. బ్యాక్. Device care. సో ఫ్రెండ్స్, ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్. డు నాట్ డిస్టర్బ్ అనేది మోడ్స్ అండ్ రొటీన్స్లో పెట్టేశారు. అలాగే మనకి డివైస్ కేర్లో కొన్ని సెట్టింగ్స్ పెట్టారు. బ్యాటరీకి సంబంధించి సెట్టింగ్స్ డివైస్ కేర్లో కొన్ని ఉన్నాయి. అలాగే బ్యాటరీ సెట్టింగ్స్ సంబంధించి వేరుగా పెట్టేశారు. సో మొత్తానికి ఆండ్రాయిడ్ వర్షన్ 14లో చాలా మార్పులు వచ్చాయి. అలాగే టాక్బ్యాక్ పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. బాగుంది. టాక్బ్యాక్ కూడా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటే అప్డేట్ అవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఓకే, సో వాళ్ళు యాక్సెసిబిలిటీని కావచ్చు, టాక్బ్యాక్ని కావచ్చు, మొత్తాన్ని కూడా సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటే మనకి ఇస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది ఇవాటి వీడియో. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్, అందరూ చూసి తెలుసుకోగలరు. ఇది ఇవాటి వీడియో. వచ్చే వీడియోలో మరొక చక్కటి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.